ఉద్యోగాలు చేస్తున్నారు, ఉద్యోగాలలో తృప్తి లేదు. సంసార జీవితాలు కొనసాగిస్తున్నారు, సంసార జీవితాల్లో తృప్తి లేదు. పిల్లలకి తల్లిదండ్రులు వింటున్నారు, పిల్లల జీవితాలను బట్టి, వారి భవిష్యత్తుని బట్టి తృప్తి లేదు. ఇలాగ చెప్పుకుంటూ పోతే మన తృప్తి లేని జీవితం అంతా మన ముందుకు రావచ్చు, మన ముందుకు రావచ్చు, మన ముందుకు రావచ్చు. కానీ ఏ విషయంలో ఎక్కడ తృప్తి లేకుండా మనం ఉంటున్నామో అక్కడనే మన దేవుడు మనల్ని తృప్తిపరచువాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆకలి కలిగిన వారందరినీ, అవసరత కలిగిన వారందరినీ, నాకు ఇది లేకపోయేనే అని బాధపడుచున్న వారందరికీ నా దేవుడు నిత్యముగా తృప్తినిస్తానని దేవుని మాట తెలియచేయుచున్నది.